నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జనారణ్యంలో చిరుతల సంచారం హడలెత్తిస్తోంది. తిరుపతి నుంచి కర్నూలు వరకు చిరుతల భయం వెంటాడుతోంది. పచ్చర్లలో చిక్కిన చిరుత మ్యాన్ ఈటర్గా మారిందా? గత ఏడాది తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత, ఇప్పుడు పచ్చర్లలో మహిళను చంపిన చిరుత ఒక్కటేనా? అటవీ అధికారులు ఏం తేల్చారు? వాచ్ ది స్టోరీ. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం చుట్టూ ఓ చిరుత పదే పదే తిరుగుతోంది. అన్నదాన సత్రం, గోశాల, టోల్గేట్, మద్వీధులు, పెద్దనంది, విష్ణునంది వంటి ఆలయ పరిసరాల్లో తిరుగుతూ భక్తులు, స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు మనుషులెవరిపైనా దాడి చేయకపోయినా ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని భయపడుతున్నారు జనం. చిరుతను ఎలాగైనా బంధించి ఇక్కడి నుంచి తరలించాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పచ్చర్లలో మహిళను చిరుత చంపిన తర్వాత మహానందిలో భక్తుల్లో, స్థానికుల్లో భయం ఎక్కువైంది. చిరుత ఆలయ పరిసరాల్లోనే కాకుండా సమీపంలోని అరటి తోటల్లోనూ సంచరిస్తోంది. దీంతో రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. రైతు కూలీలు కూడా పొలం పనులకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇక చిరుత సంచారం సమాచారం తెలుసుకున్న భక్తులు మహానంది క్షేత్రానికి రావాలంటేనే భయపడుతున్నారు. భక్తుల రద్దీ తగ్గింది. వసతి గదులు ఖాళీగా ఉన్నాయి. వ్యాపారులు, స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ గోశాల పరిసరాలకే 5 సార్లు చిరుత వచ్చింది. అటవీశాఖ అధికారులు మాత్రం చిరుత ఎవరిపైనా దాడి చేయలేదని, ప్రమాదం లేనప్పుడు చిరుతను ఎలా బంధిస్తామని వాదిస్తున్నారు. అటవీ ప్రాంతంలో మనం ఉంటూ చిరుత సంచరిస్తోందని అంటే ఎలా అంటున్నారు అటవీ అధికారులు. అయితే తిరుమల కాలినడక మార్గంలో చిన్నారి లక్షితను చంపిన చిరుత, పచ్చర్లలో మెహరున్నీసా ప్రాణాలు తీసిన చిరుత ఒకటే అని గుర్తించారు. పచ్చర్లలో చిరుతను బంధించిన తర్వాత జరిపిన పరీక్షల్లో దీనిపై క్లారిటీ వచ్చిందంటున్నారు ఫారెస్ట్ అధికారులు. తిరుమలలో చిన్నారిని చంపిన తర్వాత ఒత్తిడి పెరగడంతో ఆ ప్రాంతంలో సంచరించే అన్ని చిరుతల్ని బంధించి కొన్ని నెలల తర్వాత నల్లమలలో వదిలేశారు. జూన్ 25న పచ్చర్లలో మెహరున్నీసాను చిరుత చంపేసింది. ఆమె ముఖాన్ని తినేసింది. ఫారెస్ట్ వాచర్లు, రైల్వే కూలీలపైన దాడి చేసింది. అది తిరుమలలో చిన్నారిని చంపిన చిరుతే అని అప్పట్లో స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. చిరుతను బంధించి పరీక్షలు జరిపిన తర్వాత అధికారులు కూడా అదే విషయాన్ని నిర్ధారించారు. మనుషుల్ని చంపిన చిరుతలను మళ్లీ అడవిలోకి వదలొద్దని అంటున్నారు జనం. మహానంది ఆలయ పరిసరాలను చిరుత వదలటం లేదు. అన్నదాన సత్రం, గోశాల, టోల్గేట్, మాడవీధులు, పెద్దనంది, విష్ణునంది ఆలయాల చుట్టే తిరుగుతూ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని భయపడిపోతున్నారు జనం. చిరుతను ఎలాగైనా బంధించి అక్కడి నుంచి తరలించాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహానందిలో చిరుత తిరిగిన ప్రాంతం నుంచి మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం స్థానికులకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రత్యేకించి మహానంది క్షేత్రం సమీపంలో దాదాపు 20 రోజులుగా చిరుతపులి సంచరిస్తోంది. అలాగే పచ్చర్ల వద్ద కూడా ఒక చిరుతపులి సంచరిస్తూ ఒక మహిళ ప్రాణాలు తీసింది, మరికొందరిపైన దాడి చేసింది. ఆ చిరుతను బంధించి అటవీ శాఖ అధికారులు తిరుపతి జూకు తరలించారు. అయితే మహానంది క్షేత్రంలో సంచరిస్తున్న చిరుత మాత్రం ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే రోజూ తిరుగుతూ ఆ భక్తులకు, ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దాదాపు 20 రోజులుగా అదే ప్రాంతంలోనే చిరుత తిరుగుతోంది. కుక్కలను తీసుకువెళ్లి, పందులను తీసుకువెళ్లి చంపేస్తుంది. అయితే మనుషులపై ఎక్కడ దాడి చేస్తోందన్న ఆందోళన స్థానికుల్లో ఉంది. ప్రత్యేకించి మహానందికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అక్కడ వ్యాపారులు కూడా ఉన్నారు. మహానంది నివాస ప్రాంతం కూడా. అయితే చిరుత ప్రతిరోజు అక్కడికి రావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మహానంది పరిసరాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు, దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం ఇది. ఇక్కడే చిరుత పలు ప్రాంతాల్లో సంచరిస్తోంది. మనం చూస్తున్న ఈ ప్రాంతం నుంచే మొదట చిరుతపులి ఇక్కడ కనిపించింది. గతంలో ఎప్పుడు ఇక్కడ చిరుతలు సంచరించిన సందర్భాలు లేవు. పెద్ద పుళ్ళు అవి ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి ఎప్పుడు రాలేదు. తరచూ ఎలుగుబంట్లు మాత్రం వచ్చేవి. అయితే 20 రోజులుగా చిరుత ఈ ప్రాంతంలో తిరుగుతూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మనం చూస్తున్న ఈ ప్రాంతం నుంచే గత నెల 14వ తేదీ తొలిసారిగా ఇక్కడ చిరుత కనిపించింది. అప్పటి నుంచి 20 రోజుల వ్యవధిలో 10 సార్లకు పైగా ఈ ప్రాంతంలో కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానంది క్షేత్రానికి అనుబంధంగా గోశాల ఉంది. అక్కడ పశువులు కూడా ఉంటున్నాయి. సమీపంలోనే పందులు, కుక్కలు కూడా ఉంటున్నాయి. అయితే వీటిని తినేందుకే
చిరుత ఇక్కడ సంచరిస్తుండొచ్చు. అయితే స్థానికులు మాత్రం తమపై ఎక్కడ దాడి చేస్తోందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం మహానంది క్షేత్రం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ అటవీ ప్రాంతం చిరుత పుల్లకు పెద్ద పుల్లకు ఆవాసం. అక్కడ మనం తిరుగుతూ చిరుత పుల్లు ఇక్కడికి వస్తున్నాయని చెప్పడం కరెక్ట్ కాదనేది అటవీ శాఖ అధికారుల వాదన. చిరుత పులి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎవరిపైన దాడి చేసిన దాఖలాలు లేవు. కేవలం అది తనకు అవసరమైన ఆహారం కోసం అటవీ ప్రాంతంలో తిరుగుతుంది. ఇక్కడ కూడా గోశాల చుట్టూ తిరిగినా ఎక్కడా పశువులపైన దాడి చేయలేదు. కేవలం కుక్కలను మాత్రమే తీసుకువెళ్లిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా కూడా ఈ మహానంది క్షేత్రంలో సంచరిస్తున్న చిరుత ఇప్పటి వరకు దాదాపు 10 సార్లకు పైగా వచ్చినప్పటికీ ఎవరిపైన దాడి చేయలేదు. అది కూడా ఎక్కువ సార్లు రాత్రి వేళల్లో మాత్రమే ఈ ప్రాంతంలో సంచరించింది. ఒక్కసారి మాత్రమే పగటి వేళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెద్దనంది ప్రాంతంలో చిరుత కనిపించింది. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గత నెలలో కనిపించింది. ఆ తర్వాత మరుసటి రోజే స్థానికుల ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు పాదముద్రలు సేకరించి ఇది చిరుతపులిగానే నిర్ధారించారు. అప్పటి నుంచి కూడా స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 17వ తేదీ మరోసారి అన్నదాన సత్రం వద్ద కనిపించింది. అక్కడ ఆ ప్రాంతంలో కుక్కను తీసుకెళ్లి తినేసింది. అంటే ఇదంతా కూడా సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. 20వ తేదీ పార్వతీపురం టోల్గేట్ వద్ద చిరుత కనిపించింది. అట్లాగే 25వ తేదీ గోశాల సమీపంలో, 26వ తేదీ అంటే ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. అంటే మహానంది క్షేత్రంలో చిరుత సంచారంని వివరిస్తూ దానికి సంబంధించిన సీసీ ఫుటేజీలు జతపరుస్తూ కలెక్టర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా ఇక్కడ పర్యటించారు. టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి అట్లాగే ఇతర అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. గోశాల వద్ద మాత్రమే దాదాపు 3-4 సార్లు ఆ ప్రాంతంలోనే చిరుత సంచరించింది. బహుశా గోశాలలో పశువులు ఉంటాయి, వాటి కోసం బహుశా చిరుత వచ్చిండొచ్చు. అయితే స్థానికుల్లో మాత్రం తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. అన్నదాన సత్రం ప్రాంతంలో మాడవీధుల్లో, మహానంది క్షేత్రం మాడవీధుల్లో కూడా చిరుత ఎక్కువ సార్లు కనిపించింది. చిరుత సంచారం తరువాత ఆలయ మాడ వీధులను కూడా మూసివేశారు. ఎందుకంటే ఆలయం చుట్టూ కూడా అటవీ ప్రాంతమే ఉంటుంది. వెనక వైపు ఇప్పటికే ఒకసారి 1-2 సందర్భాల్లో ఆలయ వెనుక ప్రాంతంలో కూడా చిరుత కనిపించింది. ఈ నేపథ్యంలో ఆలయ మాడ వీధులను మూసివేశారు. మొత్తం మీద చిరుత ఎప్పుడు ఎక్కడ వస్తుందన్నది చెప్పలేని పరిస్థితి. ఇవాళ చిరుత రాలేదనుకుంటే మరుసటి రోజే ఆ ప్రాంతంలో ఎక్కడో ఓ చోట చిరుత ప్రత్యక్షమవుతుంది. పచ్చర్లలో ఒక మహిళను చంపేసిన చిరుతను బంధించి తిరుపతి జూకు తరలించారు. అదే తరహాలోనే ఇక్కడ సంచరిస్తున్న చిరుతను కూడా తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహానంది క్షేత్రం చుట్టూ సంచరిస్తున్న చిరుత స్థానికుల్లో వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ వస్తుందో, తమపైన ఏమైనా దాడి చేస్తుందో అన్న భయం వారిలో కనిపిస్తోంది. పచ్చర్లలో మహిళను చిరుత చంపిన తర్వాత మహానందిలో భక్తుల్లో స్థానికుల్లో ఆ భయం మరీ ఎక్కువైపోయింది. చిరుత ఆలయ పరిసరాల్లోనే కాకుండా సమీపంలోని అరటి తోటల్లోనూ సంచరిస్తోంది. దీంతో రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. రైతు కూలీలు కూడా పొలం పనులకు వెళ్లటానికి భయపడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో మహానంది క్షేత్రం సమీపంలో అడవితో పాటు తోటలు కూడా ఉన్నాయి. అక్కడ పంటలు పండిస్తారు. ప్రత్యేకించి అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా చిరుతపులులు సంచరిస్తూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం కూడా చిరుతపులి అరటి తోటలో వెళ్ళింది. అక్కడ రైతులు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులి ఏమీ చేయదని ఫారెస్ట్ అధికారులు అంటుంటే రైతులు మాత్రం తమపై ఎక్కడ దాడి చేస్తోన్న భయం వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం మహానంది సమీపంలో ఉన్నాం. అక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చిరుతలు తోటలలోకి వస్తున్నాయి, పనులు చేసుకోలేకపోతున్నాం. తోటలలో కూడా తిరగేకి కూడా భయం అవుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు? మీకు గుర్తుండి ఈ ప్రాంతంలో ఎప్పుడైనా చిరుత కనిపించిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినాయి ఎలంగొడ్లు చిరుతలు. ఈ సంవత్సరమే వచ్చినది. ఇప్పుడు మేము వచ్చి 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాం, కాపురం చేస్తున్నాం. లేదు అసలు ఎప్పుడే కానీ లేదు. ఈ సంవత్సరం ఎలంగొడ్లు చిరుతలు అన్ని కనపడుతున్నాయి. తోటల్లో కూడా వస్తున్నాయి చిరుతలు, ఎలంగొడ్లు. అరటి తోటలో పనులు చేసుకోలేక పనికి రాకోకుండా కూలోళ్ళు భయపడుతున్నారు. మీరు ఎప్పుడైనా చూసారా చిరుతని? చూసినాం. అంటి తోటలో
మొన్న సాయంత్రం మోటార్ కళ్ళు పోయింటే వచ్చింది. ఓకే. ఎలంగొడ్డు ఇక్కడ ఎలుగుబంటి ఇక్కడ కట్టెలేసినాం అలాగే పోట్లు, ఆ పోట్ల సాటుకు వచ్చి పండుకున్నది, అది చూసి పారొచ్చినాం. అంటే మీ తోటలన్నీ అడవి చుట్టూ ఉన్నాయి, అక్కడికి చిరుతలు తిరుగుతున్నాయి తప్ప మీరు అసలు అడవిలోనే లేకుండా ఉంటే ఎట్లా అనేది ఫారెస్ట్ అధికారులు అంటారు. ఫారెస్టర్ పొలాలు అల్లు అక్కడ దూరం ఉన్నాయి, మాకి వాళ్ళకి చాలా దూరం ఉంది. కాలువ ఇక్కడ తెలుగు కాలువ వస్తుంది, ఫారెస్టర్ కి మాకి 2 కిలోమీటర్ దూరం ఉంది, ఆ కాలువ దాటి కూడా వస్తుంది చిరుత. తోట దున్నికి పోతే భయం అవుతుంది సార్. ఇట్లా పని మొన్న గాలపల్లిలో అంకిరెడ్డి చెరువు కింద నరసింహస్వామి కాడ తోటలోకి వచ్చింది. అది మోటార్ తనకి రైతు పోయినాడు, మా రైతు పోయినాడు. పోయింటే ఆ తోటలోకి వచ్చింది, అది భయపడి ఇంటికి వచ్చేసినాడు. తోటలో గెలలు పోయినకి రావాలన్నా లేబర్ రాకున్నారు, కలుపులు పని ఏదైనా చేయాలన్నా కానీ వర్కర్స్ భయపడుతున్నారు, రాలేకున్నారు. దీన్ని ఎట్నో గట్ట ఏదో చేయాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు పొలాల్లో పనులుంటాయి, రైతులు వెళ్ళాలి, కూలీలు వెళ్ళాలి. అయితే ఈ చిరుత ఈ ప్రాంతంలో తిరుగుతున్న కారణంగా, అరటి తోటల్లో కూడా చిరుత కనిపించిన కారణంగా రైతులు పొలం పనులకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఆ పనులకు కూలీలను పిలిచినా ఎవరు రావడం లేదని రైతులు చెబుతున్నారు. అట్లాగే ఇక్కడ అరటి తోటల్లో అరటిని కొని ఇతర ప్రాంతాలకు, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచి వ్యాపారులు రవాణా చేస్తారు. అలాంటి వ్యాపారులు కూడా అరటి తోటల్లోకి వెళ్లి పంటను చూసేందుకు భయపడుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. చిరుత సంచారంతో మహానంది క్షేత్రానికి భక్తులు రావాలంటేనే భయపడుతున్నారు. భక్తుల రద్దీ తగ్గింది, వసతి గదులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వ్యాపారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానంది పుణ్యక్షేత్రాన్ని చిరుత వదలడం లేదు. ప్రతిరోజు ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇవాళ కూడా చిరుత ఈ ప్రాంతంలోనే తిరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాంతంలోనే చిరుత సంచరించింది. మనం ప్రస్తుతం మహానంది క్షేత్రం ఆలయ ప్రాంగణం వెనుక భాగంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో చిరుత కొద్దిసేపటి క్రితమే తిరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. మనం చూడొచ్చు, అక్కడ మహానంది దేవస్థానం గోశాల కనిపిస్తోంది. ఈ గోశాల ప్రాంతానికి ఇప్పటికీ 5 సార్లు చిరుత వచ్చింది. అక్కడ గోశాలలో పశువులు ఉంటాయి, ఆ పశువుల కోసమే చిరుత అక్కడికి పదే అక్కడికి వస్తుంది. దీంతో పాటు మహానంది ఆలయ పరిసరాల్లో రోజు తిరుగుతుంది. కొద్దిసేపటి క్రితం కూడా గోశాల సమీపంలోకి చిరుత వచ్చిందని చెబుతున్నారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మన చేతికి వచ్చింది. మనం చూడొచ్చు. ఇప్పుడు మహానంది క్షేత్రం ఆలయ వెనుక భాగాన ఉన్నాం. ఇక్కడ మాడ వీధులు కూడా ఉన్నాయి. ఈ మాడ వీధుల్లోనే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా చిరుత ఈ ప్రాంతంలో తిరుగుతుంది. ఈ మాడ వీధుల గుండా అనేక సందర్భాల్లో ఈ చిరుత సంచరించింది. దీని వెనకనే ఆనుకొని కూడా మనం అటవీ ప్రాంతాన్ని చూడొచ్చు. చాలా దట్టమైన అటవీ ప్రాంతం ఇది. వాస్తవంగా చిరుతలు, పులులకు ఈ ప్రాంతం ఆవాసం. ఇక్కడే చిరుత పుళ్ళు, పెద్ద పుళ్ళు తిరుగుతుంటాయి. అంటే అటవీ చిరుతలు, పెద్ద పుళ్ళు ఇక్కడికి రావడాన్ని తప్పు పట్టే అవకాశం లేదు. అయితే ఈ ప్రాంతానికి ఎక్కువగా భక్తులు వస్తుంటారు, నివాస గృహాలున్నాయి, అట్లాగే వ్యాపార సముదాయం ఉంది. వీటన్నిటి దృష్ట్యా ఇక్కడ మానవ సంచారం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో దాదాపు గత 20 రోజుల్లో 10 సార్లకు పైగా చిరుతపులి ఈ ప్రాంతంలో తిరుగుతుంది. దీని కారణంగానే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. అంటే చిరుత ఆవాసమైన అడవుల్లో మనం సంచరిస్తూ చిరుతపుళ్ళు ఇక్కడ తిరుగుతున్నాయని మనం అనడం అనేది సరైన పద్ధతి కాదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. చిరుతలు ఇప్పటి వరకు ఎవరికి మహానంది ప్రాంతంలో ఎవరికి హాని చేసిన సందర్భం లేదని కూడా వారు వాదిస్తున్నారు. అందుకే ఆ చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వాస్తవంగా దాదాపు 20 రోజుల్లో 10 సార్లకు పైగా చిరుత ఇక్కడ తిరిగింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కుక్కలు, పందులను కూడా తినింది. అయితే మనుషులపై ఎక్కడ దాడి చేసిన సందర్భం అయితే లేదు. అయితే స్థానికులు మాత్రం ఇక్కడ తాము ప్రశాంతంగా ఉండాలి, నిద్రపోవాలి, ఆలయానికి రావాలి అంటే మాత్రం ఇక్కడ చిరుతను బంధించి దూర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. చిరుతను బంధించాలంటే ఇక్కడ బోన్లు ఏర్పాటు చేయాలి. వాటి కదలికను పసిగట్టేందుకు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అటవీ శాఖ అధికారులు అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. ఆలయ అధికారులు కూడా జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు ఇక్కడి నుంచి చిరుతను బంధించి తరలించాలని. అయితే ఇప్పటి వరకు
చిరుత వచ్చి ఎవరిని ఏమీ చేయలేదు కాబట్టి తాము చిరుతను బంధించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని అటవీ శాఖ అధికారులు వాదిస్తున్నారు. మొత్తం మీద మహానంది క్షేత్రం చుట్టూ కూడా చిరుత సంచరిస్తూ ఇప్పటికి కూడా స్థానికులను భయానికి గురిచేస్తోంది. ఆలయ గోశాల పరిసరాలకే 5 సార్లు చిరుత వచ్చింది. అటవీ శాఖ అధికారులు మాత్రం చిరుత ఎవరిపైనా దాడి చేయలేదని, ప్రమాదం లేనప్పుడు చిరుతను ఎలా బంధిస్తామని వాదిస్తున్నారు. అటవీ ప్రాంతంలో మనం ఉంటూ చిరుత సంచరిస్తోందని అంటే ఎలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. గోశాల చుట్టూ చిరుత తిరుగుతూనే ఉంది. ప్రతిరోజు ఇక్కడికి ఒకసారైనా చూసి వెళ్లాల్సిందే. ఇవాళ కూడా చిరుత ఇక్కడికి వచ్చి వెళ్ళింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గోశాల సంరక్షకుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు చిరుత ఇప్పుడు చాలాసార్లు ఇక్కడికి వచ్చింది, ఏం జరిగింది? చాలా సార్లు వచ్చింది సార్. ఇప్పుడు మామూలుగా ఇది తిరగబట్టి కూడా నెలన్నర నుంచి తిరుగుతూనే ఉంది. ఇంతకుముందు ఒక 2-3 రోజులు వచ్చింది అది. ఇంకా వాళ్ళకు అధికారులకు వాళ్ళ డిపార్ట్మెంట్లకు చెప్పినాము. వాళ్ళు వచ్చి చూసినారు, అది పట్టుకుంటాంలే, నిదానంగా పట్టుకుంటాం, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చేంత వరకు పట్టుకోమంటున్నారు. మొన్న ఒక 3 రోజులు వచ్చి ఇటు వంకాయ మంబులు కాల్చి వాళ్ళు బెదిరించినారు. ఒక 3 రోజులు రాలే. మళ్ళీ ఈరోజు తెల్లదామన మళ్ళీ ఎంట్రీ వచ్చింది. ఎట్లా వచ్చింది? ఉదయం ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఈ రోడ్డు అమ్మడి వచ్చాది. మామూలుగా ఆడ మా మనిషి కొంచెం అడ్డం ఉన్న తలకల్లా చెట్లలోకి పారిపోయింది. వెళ్ళిపోయింది. చూసారా మీరు ఎప్పుడన్నా చిరుతని ఇక్కడ? చూసినాం. కాడి కొండ పోయి తెల్లం కాబట్టి కొండలో కానీ ఇక్కడ కానీ చూస్తుంటాం. చూసినాం, ఇడైతే చూసినాం. గోశాల దగ్గరకు వచ్చింది చూసినాం సార్. ఓకే, అంటే ఎందుకు వస్తుంది అది ఇక్కడికి? అది ఎందుకు వస్తుందంటే మామూలుగా కొండలో గోశాలకు వాడికి ఇంకా ఆవులు అంటే దానికి తినే ప్రాణం కాబట్టి వస్తుంటుంది. చెప్పారా మీరు మీ ఆఫీసర్లకు చెప్పినాము. వాళ్ళ ఆఫీసర్లు డిపార్ట్మెంట్లకు చెప్పినారు. చెప్తే వాళ్ళు పెద్దగా తీసుకోకున్నాడు దాన్ని. అది టూరిస్ట్ వాళ్ళు వచ్చేదాం ఇక్కడ. మొత్తం మీద మనం చూడొచ్చు, గోశాలలో పశువులు ఉన్నాయి. పశువుల కోసమే పదే పదే చిరుత ఇక్కడికి వస్తున్నట్టు మనం స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ గోశాల సంరక్షకులు ఇక్కడ బయటనే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. చిరుత వచ్చిన ప్రతిసారి కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. ఈ చిరుత తిరగడాన్ని గోశాల నిర్వాహకులు అధికారులకు చెప్పారు. అధికారులు కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడి నుంచి వాటిని తరలించాలనే, చిరుతను బంధించి తరలించాలనే వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గోశాలలో ఆవులపైన దాడి చేసిన సంఘటనలు లేవు. అయితే పశువులు కనిపించకుండా గోశాలకు అంటే లోపలికి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అట్లాగే ఫెన్సింగ్కి ఆనుకునే పచ్చటి తెరను ఏర్పాటు చేశారు. అంటే బయట చిరుత కనిపించినా లోపల ఉన్న ఆవులు కనిపించకుండా ఉండేందుకు ఈ తెరను ఏర్పాటు చేశారు. అయినా చిరుత రావాలనుకుంటే ఈ ఫెన్సింగ్ని ఎగిరి కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రాత్రి కూడా కాపలాదారులు ఉంటారు. 1-2 సందర్భాల్లో చిరుతను అంటే ఇక్కడున్న సిబ్బంది కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే ఇక్కడ కాపలాదారులను చూసి చిరుత లోపలికి రాకుండా వెళ్ళిపోవడం జరిగింది. చిరుత సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు ఆలయ అధికారులు. భక్తులు భయపడిపోతున్నారని, చిరుతను బంధించాలని విజ్ఞప్తి చేశారు. చిరుత ఆనవాళ్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను కూడా అందించామన్నారు. అయినా ఫారెస్ట్ సిబ్బంది పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలయ అధికారులు. మహానంది క్షేత్రం చుట్టూ 20 రోజులుగా చిరుతపులి తిరుగుతూనే ఉంది. ఈ ప్రాంత భక్తులు స్థానికంగా నివసించేవారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై మాట్లాడడానికి మహానంది క్షేత్రం ఈవో శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చిరుత దాదాపు 20 రోజుల్లో 10 సార్లకు పైగా ఇక్కడికి వచ్చింది. అసలు ఎట్లా ఉంది ఇక్కడ? ఓం నమ శివాయ. ఈ మహానంది క్షేత్రంలో వచ్చినటువంటి భక్తులకు చిరుత తిరుగుతుంది. ఇక్కడ తిరుగుతుందని కూడా మేము కూడా ఫారెస్ట్ అధికారులకు కూడా కంప్లైంట్ చేశాము. ఇక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. కావున మీరు ఈ చిరుతను బంధించి వేరే దూర ప్రాంతానికి షిఫ్ట్ చేయమని కూడా మేము వారికి సూచించడం జరిగింది. వారు కూడా చేస్తామంటున్నారు, కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకునే బాబాను పోలేదు వాళ్ళు.
దాన్ని తీసుకెళ్లి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు భయభ్రాంతులు అవుతున్నారు కాబట్టి భక్తుల వలన ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇంకా రాను ఇట్లాగే చిరుత సంచరిస్తే ఇక్కడ భక్తులు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దేవస్థానం తరఫున వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. చిరుతను తీసుకెళ్లి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయవలసిందే కోరుచున్నాము. అంటే చిరుత దాదాపు 20 రోజులైంది కదా ఈ ప్రాంతంలో తిరగబట్టి, భక్తుల రద్దీ ఏమైనా తగ్గిందా? ఇది బాగా విస్తృతంగా ప్రచారం కూడా అయింది. కొద్దిగా తగ్గిందండి భక్తులు రావడం కూడా. దీని వలన చిరుత వస్తుంది కాబట్టి కొంచెం భక్తుల రద్దీ కూడా తగ్గుతుంది. కాబట్టి కొంచెం వాళ్ళు ఫారెస్ట్ అధికారులు కొంచెం స్పందించి చిరుతను వేరే చోటికి షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆలయ సిబ్బంది భక్తులతో పాటు స్థానికులు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు కూడా అటవీ శాఖ అధికారులకు ఈ విషయంపై సమాచారం ఇచ్చారు. చిరుతను ఇక్కడి నుంచి పట్టి బంధించి అంటే ఫారెస్ట్లో డీప్ ఫారెస్ట్లో వదలాలి, దూర ప్రాంతంలో వదలాలని కోరారు. అయితే అటవీ అధికారులు మాత్రం ఇది అటవీ ప్రాంతం, చిరుత ఇక్కడే తిరుగుతుంది, దాన్ని నియంత్రించడానికి అవకాశం లేదంటున్నారు. అయితే భక్తులను దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఎలాంటి అపాయం జరగకుండా ఇక్కడ ఆలయ పరిసరాలను దృష్టిలో ఉంచుకొని చిరుతను ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అటవీ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు ప్రజలు. అక్కడి నుంచి దూరంగా తరలించాలని కోరుతున్నారు. అయితే మహానంది వాసులను భయపెడుతున్న చిరుతను ఫారెస్ట్ అధికారులు ఎప్పుడు బంధిస్తారో చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.